యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుదాం చూడండి. కావున నీవిలాగు ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధునందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసిరిగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక నూతన సమయాన్ని మాకు ఇచ్చారు. ఆరాధనలో మీ దాసులను నిలవబెట్టుకుని మరి మీ అడుగు జాడల యందు మేము నడవాలని ఒక మాదిరి ఉంచి వెళ్ళారని నేర్చుకున్నాం. అలాగే మీరు పొందిన దెబ్బల చేత లేదా గాయాల చేత మాకు స్వస్థత కలుగుతుందని మేము నేర్చుకున్నాం. మరలా మీ పక్షాన ఒక బలహీనుడు నిలబడ్డాను, బలపరచండి. మాకు అవసరమైన మాటలు మీ గ్రంథం నుంచి మాట్లాడి మాకు మానైనా సహాయం అందించి మా హృదయాలను తెప్పరలు చేయమని, మా తండ్రి అవి మా జీవితంలో అనుసరించి మన ఆచరించినట్లు మీ కృపానుగ్రహించమని మా ప్రభును మా ప్రాణుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ద్రాక్షావల్లి ఉంది. అది ఎవరిని సూచిస్తుందంటే సిద్కియా రాజుని. ఆ రాజు పేరు ఏంటండి? సిద్కియా. ఇతను చిట్ట చివరి రాజు అనమాట. అంటే యోధా రాజుల్లో చిట్ట చివరి రాజు. ఇశ్రాయేల్ ప్రజలను చాలామంది రాజులు పరిపాలన చేశారు. ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు ఇంచుమించు 19 మంది, యోధా రాజులు ఉన్నారు ఒక 20 మంది. ఇతను 20వ రాజు అన్నమాట, సిద్కియా అనేటువంటి రాజు. ఇతని గురించి రాస్తూ ఒక ద్రాక్షావల్లినితో పోల్చాడు. ఆ ద్రాక్షావల్లి వృద్ధి పొందున అన్నాడు. యోహాను సువార్తలు ఏమన్నాడంటే, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరన్నాడు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే తప్ప అది ఫలించదు అన్నాడు. ఇక్కడ ఈ రాజుని ఒక ద్రాక్షావల్లితో పోల్చి అట్టి ద్రాక్షావల్లి వృద్ధి పొందున అన్నాడు. కిందకు వచ్చిన తర్వాత వర్ధిల్లునా అన్నాడు. ఎన్నో వచనం? 15వ వచనంలో ఏమన్నాడండి? అయితే చూడండి, అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలని అడుగుటగా ఎగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసును. అతడు వర్ధిల్లునా, అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా, నిబంధనను భంగం చేసిన కనుక తప్పించుకొనడు అన్నాడు అక్కడ. కాబట్టి సిద్కియా అనేటువంటి రాజు ఇశ్రాయేల్ ప్రజలు లేదా యోధా వారి యొక్క చివరి రాజు. ఇంకెతని తర్వాత రాజులే లేరు. 70 సంవత్సరాలు వీళ్ళు దాసులుగా అప్పగించబడి నెబుకద్నెజరు చేతిలోకి, తర్వాత పరాయి రాజుల చేతిలోకి వెళ్ళిపోయారు తప్ప రాజులు లేరు. ఇతనే చిట్ట చివరి రాజు. ఇతను ఎవరి కుమారుడు? యోషియా కుమారుడు. ఎవరి కుమారుడు అండి? మీకు అర్థం అవ్వలేదనగా మళ్ళీ మొదటి నుంచి వస్తాను వాళ్ళ దగ్గర నుంచి. యోషియా అనే రాజు ఉన్నాడు. యోషియా చాలా మంచి రాజు. చిన్న వయసులోనే దేవుణ్ణి చక్కగా అనుసరించినవాడు, దావీదు వల్లే ప్రవర్తించినవాడు, చిన్న వయసులోనే మందిరాన్ని బాగు చేసినవాడు, శిథిలమైపోయినటువంటి పరికరాలని రిపేర్ చేశాడు. అలాగే ఎంతో గొప్ప పరిచయం చేశాడు. కాబట్టి యోషియా రాజు దావీదు కంటే, హిజ్కియా కంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి డబుల్ ఫ్యామిలీ, 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడేమో హమోటలు, ఒక ఆవిడ జెబూదా. ఈ జెబూదాకి యెహోయాకీం అనేటువంటి కొడుకున్నాడు. ముందు పుట్టాడు ఇతను. హమోటలకి తర్వాత యెహోయాహాజు, ఈ సిద్కియా 2 కొడుకులు ఉన్నారు. ఈ యెహోయాకీము పెద్దవాడైనప్పటికీ ఈయన అలా పెట్టారు. యోషియా తండ్రి లాంటి లక్షణాలు ఈ అబ్బాయికి ఉన్నాయేమనుకుని యెహోయాహాజుని రాజుగా చేశారు. చిన్నవాడైనా ఇతని కంటే ఈ పెద్ద కొడుకు చిన్నవాడైనప్పటికీ ఇతను రాజుగా చేశారు. అర్థమవుతుందా? యోషియా అనే రాజు మంచి రాజు. అతనికి 2 భార్యలు, ఒక ఆమె జెబూదా, ఒక ఆమె హమోటలు. ఈ జెబూదాకి హమోటల కంటే ముందే పుట్టాడు ఒక కొడుకు. అతని పేరు యెహోయాకీము. ఇతను పక్కన పెట్టారు. ఈ హమోటల యొక్క పెద్ద కొడుకు యెహోయాహాజుని ఇతని కంటే చిన్నవాడైనప్పటికీ ఇతన్ని రాజుగా చేశారు. ఇతడు చెడుతనం చేసేటప్పటికి ఇతన్ని ఐగుప్తు రాజు పట్టుకెళ్ళిపోయాడు.
పట్టుకెళ్ళిపోతే యెహోయాకీము రాజు అయ్యాడు. యెహోయాకీము రాజు అయ్యేటప్పటికి ఇతను కూడా చెడు నడతే నడిచాడు. చెడు నడత నడిస్తే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కొడుకు యెహోయాకీను అనేటువంటి అతను రాజు అయ్యాడు. ఈ హమూటల యొక్క రెండో కుమారుడు సిద్కి అలాగే ఉన్నాడు. అలాగే ఉంటే ఈ యెహోయాకీము కాలంలో ఒకసారి ఇశ్రాయేలు ప్రజల మీద లేదా యోధా వారి మీద నెబుకద్నెజరు దాడి చేసి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయి బంగారము, ఉపకరణాలు, శ్రేష్టమని మనుషుల్ని పట్టుకెళ్ళిపోయాడు. ఒకసారి పట్టుకెళ్ళిపోయి యెహోయాకీను కుమారుని కూడా పట్టుకెళ్ళిపోయాడు. దాసరకానికి పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి ఏం చేశాడు? వాస్తవంగా ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి వచ్చినప్పుడు అక్కడ శత్రుశాసాన్ని ఉంచరు. వాళ్ళకి సంతతి వారు కానీ వాళ్ళని కుమారులు కానీ ఉంచరు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా తిరగబడతారని ఉంచరు. కానీ ఈ యెహోయాకీన్ని పట్టుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు కదా, యెహోయాహాజు యొక్క తమ్ముడే సిద్కియా. వాళ్ళ చిన్నాన్ని పిలిచి అన్నాడు, అబ్బాయి వాస్తవంగా చంపేయాలి నిన్ను, కానీ ఎందుకని నేను ఇక్కడ ఉంచుతున్నాను. నా పక్షాన నువ్వు ఇశ్రాయేలు ప్రజలనైతే యోధావారిని పరిపాలన చేయి. నా కింద ఉండాలి. నీ పేరు మారుస్తున్నాను. అసలు నీ పేరు మత్తన్నయ్య, కానీ నీకు కొత్త పేరు ఎడుతున్నాను సిద్కియా అని. నువ్వు నా పక్షాన్ని పరిపాలన చేయి. నాకు కాస్తంత కప్పం కట్టు. పిల్లల్ని జాగ్రత్తగా ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా చూడు. నేను చాలామందిని తీసుకెళ్ళిపోతున్నానని వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయాడు. చాలామందిని చంపించేశాడు కూడా. సరే, మంచి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయాడు. ఉన్న వాళ్ళకి ఇతను రాజుగా ఉన్నాడు. ఉంటే ఇతను మొత్తం 11 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు? సిద్కియా. అర్థమైంది కదండి. యెహోయాకీను చెరసాలకి బందీగా నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయాడు అతన్ని. ఈ సిద్కియా అనే రాజు 11 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేస్తే ఇతని పరిపాలన 2 భాగాలు చేయొచ్చు. ఒకటి ఏంటంటే 9 సంవత్సరాలు ఆ రాజుతో బాగానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 9 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 9 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడు. ప్రమాణాన్ని భంగం చేశాడు. విశ్వాసఘాతకం చేశాడు. ఈ 3 మాటల తర్వాత చదువుదాం. ఈ 9 సంవత్సరాలు కూడా మంచిగా ఉన్నాడంటే ఇక్కడ కూడా మంచిగా లేడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? వృత్తాంతాల 2వ గ్రంథం చూడండి, 36వ అధ్యాయము 11వ వచనం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరము ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఇది సంగతి. అంటే చూడండి, ఇతను 11 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజ్యరకానికి వచ్చాడండి? 21. 21లో మొత్తం 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ 9 సంవత్సరాల్లో ఏంటంటే ఇతని జీవిత చరిత్ర నెబుకద్నెజరు రాజు మీద తిరగబడలా. ఎవరైతే నియమించాడో, ఎవరైతే తన పక్షాన్ని పెట్టుకున్నాడో, ఎవరైతే ప్రమాణం చేయించి ఒట్టు పెట్టుకున్నాడో, మన భాషలో చెప్పాలంటే ఒట్టేయించుకున్నాడు అంటాం కదా, నిబంధన ప్రమాణం ఒట్టు పెట్టి ఇచ్చాడు. అతని మీద 9 సంవత్సరాలు తిరగబడలేదు. కానీ 9 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశాడు. ఎలా పరిపాలన చేశాడంటే అది కూడా బాగా చేయలేదు. ఎలా చేశాడంటే చెడు నడత ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనకయు అన్నాడు. అంటే ప్రవక్తలు దేవునికి మనుషులకి మధ్యన సమాధాన దూతలు. ప్రవక్తలు ఎవరండి? దేవునికి మనుషులు లేదా రాజులకు మధ్యలో వార్తలను మోసుకొచ్చి, అయ్యా దేవుడు మీ గురించి అలా అనుకుంటున్నాడు, మీరు మీ హృదయాన్ని సరిచేసుకోకపోతే మీకు నష్టం జరుగుద్ది అని దేవుని పక్షాన దేవుని మాటలు చెప్పే దూతలు వాళ్ళు. మాట వినలే సరిగదా ఏం చేశాడు? యిర్మీయాని ఒక బందీ గృహంలో వేశాడు. ఒక గుంటలో, ఒక బురద గుంటలో వేయించేశాడు. ఆ బురద గుంటలో, మామూలు గుంటలో వేస్తే కూర్చోవచ్చు, కనీసం సేద తీరవచ్చు. అసలు గుంటే చాలా ఇరుగ్గా ఉంటుంది. అది ఇరుగ్గా ఉన్న గుంటలో, అందులో బురద ఉన్న గుంటలో ఏం చేశాడు? ఇక మనిషి కూర్చోవడానికి కూడా దారి లేకుండా చేసేస్తే ఇంకా అతనికి రోజుకొక రొట్టె వెళ్ళేదంట. రోజుకి ఒక రొట్టె వెళ్ళేది.
ఆ బురదలోనే ఉండాలి. తిన్నపోతే బ్రతకలేడు, తింటే తనకేమన్నా మరి అతను యూరినల్కి వెళ్ళాలి, బహిర్భూమికి వెళ్ళాలి, అన్నీ అదే గోతులో వెళ్ళాలంటే ఎంత నరకమో చూడండి. బ్రతికుండగానే నరకం అనిపించాడు దేవుని దాసుడైన ఇర్మియా. అంత నరకం అనిపిస్తే ఒక అన్యుడు చూశాడు, ఏమండి ఇదేం బాగోలేదండి, మరీ అంత దారుణంగా హింసించడం ఏం బాగోలేదు, ఆయన కాస్త బయటికి తీద్దామండి అన్నాడు. సర్లే ఇల్లు అని వెళ్తే పాత చింకురు గుడ్లన్నీ ఇచ్చి తోళ్ళ కింద కట్టి నీ నొడాన్ని కట్టుకో బాబా అని, అంత లోతైన గొయ్యి అనమాట అది. ఆ లోతైన గోతులకి ఆ చింకురు గుడ్లు వేసుకుంటే పాప ఇర్మియా ఆయన్ని నడాన్ని కట్టుకుని 2 తాళ్ళు ఇలా పట్టుకుని పైకి లాగారు. ఆయన పైకి లాగితే అయినా అతను ఇర్మియా మాట వినలేదు. ఇర్మియాని శ్రమలో పెట్టాడు తప్ప సిద్కియా ఏమాత్రం అతను సంరక్షించలేదు. ఇలా ఉంటుండగా 9 సంవత్సరాలు తన పాలన ఏమీ బాగోలేదు. పైగా తాను తగ్గించుకొనలేదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? హెచ్చించుకున్నాడు అని అర్థం. చూడండి అక్కడ ఏమని రాశాడు చూడండి, తాను తగ్గించుకొనకయి ఉండేను అన్నాడు. ఇంకేంటి 14వ వచనం, అదియుగాక యాజకులలోనూ జనులను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచరి. చూసారా, ఒకటి దేవుని దృష్టికి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు, దేవుని దాసుడైన ఇర్మియా ప్రవక్తను హింసించాడు. అంత మాత్రమే కాదు, యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు ఎలాగుంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. అధిపతులు నాయకులు వీళ్ళందరూ కూడా హేయమైన విగ్రహాలు పెట్టుకున్నారు. పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రం చేసేసారు. అంతే, పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రం చేశారు. దేవుడు ఈ స్థలము నా పరిశుద్ధ సింహాసనం అన్నాడు. నేను యెరూషలేమును కోరుకున్నాను అన్నాడు. ఇది నా పాదపీఠం, నా సింహాసనం, నేను ఎక్కడి పరిపాలన చేస్తానన్నాడు. ఈ యెరూషలేము తోటి ఎవరైనా చేతులు చాపి వారి అవసరాలు ఎరిగితే నేను ఆకాశం నుండి విని చూసి నేను తీరుస్తానన్నాడు. అలాంటి పరిశుద్ధ మందిరాన్ని ఏం చేశారండి వీళ్ళు? అపవిత్రపరిచారు. అపవిత్రపరచడమే కాదు, చూడండి 15వ వచనం చూద్దామా. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై. ఎవరి మీద కటాక్షం కలిగాడండి? జనుల యందు తన నివాస స్థలం కూడా. దేవుడు ఏమని చెప్తున్నాడు? యెరూషలేము నా నివాస స్థలము, నేను అక్కడ నివసిస్తాను. మీరు దూరదేశంలో ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా యెరూషలేము తట్టు మీ కన్నులు కానీ, మీ హృదయాన్ని కానీ, మీ ప్రాణాన్ని కానీ, మీ చేతులు కానీ ఎత్తి ఇలా చాపి ప్రార్థన చేస్తే నేను దాన్ని అంగీకరిస్తాను, మీ ప్రార్థన ఆలకిస్తాను. నేను ఒక నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాను. ఇది అబ్రహాము దగ్గర నుంచి వస్తూ ఉంది. మోరే దగ్గర ఇస్సాకును బలి ఇచ్చిన దగ్గర నుంచి ఈ ప్లేస్ని నేను కోరుకున్నాను. బలికి తీసుకెళ్ళాడు కదా, ఆ ప్లేసే ఈ ప్లేసు. నేను అక్కడి నుంచి కూడా ఈ స్థలాన్ని అంటే నాకు ఎందుకో ఇష్టం ఇది, కాబట్టి దీన్ని నేను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నేను దావీదుని అలా కోరుకున్నాను, యెరూషలేము స్థలాన్ని కూడా, ఈ ప్రాంతాన్ని నేను అలాగే ఇష్టపడుతున్నాను కోరుకున్నాను. కానీ మీరేం చేశారు? దీన్ని అపవిత్రం చేశారు. అసలు నా జనుడు నా సొత్తైన ప్రజలు అనుకున్న మీరే అపవిత్రం అయిపోయారు అని ఏం చేశాడు? కటాక్షము కలిగిన వాడై, అంటే ఇంకా జాలి చూపిస్తూ, కరుణ చూపిస్తూ తన ప్రవక్తలను పంపించాడంట. కొంచెం హెచ్చరించండి అయ్యా, వాళ్ళు వింటారేమో, మారు మనసు పొందుతారేమని హెచ్చరించండి అంటే వారేం చేశారు చూడండి. నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. పంపుచూ వచ్చాడా అంటే చాలాసార్లు పంపించాడని అర్థం. అంటే ఇప్పుడు వరకు స్టిల్ ఇప్పుడు కూడా పంపిస్తూనే ఉన్నాడని అర్థం. అయితే వారేం చేశారు? ఆయన పెందల కడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. అది సంగతి. ఇప్పుడు యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇంకా ఆయన ఇంకా మల్లుకోలేడు అనమాట. ఇంకా ఆయన కోపము మల్లుకోలేడు. అందుకనే ఏం జరిగింది? ఈ సిద్కియా అనేటువంటి చివరి రాజు చూస్తుండగా, కింద చూద్దాం చూడండి, అక్కడ కింద చూద్దాం చూడండి 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత. చూసారా ఏం జరిగిందో? ఏంటి? పరిశుద్ధ మందిరంలోనే ఎవరిని చంపేశారండి? యవనుల్ని. నెబుకద్నెజరు రాజు అనే
ఏమన్నా దేవుని వాక్యం ఫస్ట్ నుంచి తెలిసిన వాడేంటి? ఏం కాదు, అన్యరాజు అతను. ఇంక అలాంటి వాడికి అప్పగించాడంతే దేవుడు. ఆ మాట చెప్పాడు, మీరు వింటారా? సరే. అసలు ఈ సిద్కియా రాజు గురించి చెప్పాడు. మనకి ఎక్కడ దొరుకుద్ది అంటే మాట ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 21:7 చూద్దాం చూడండి. 21:7. అటు తర్వాత నేను యోధా దేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూసిన వారి శత్రువుల చేతికి అప్పగించెదను. ఎవరికి అప్పగిస్తానంటున్నాడండి? బబులోను రాజు చేతికి అప్పగిస్తానంటున్నాడు. ఎవరిని? కరువు చేత, ఖడ్గం చేత, క్షామం చేత తప్పించుకున్న వారిని. ఎందుకు తెలుసా? 9 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలండి? అసలు వాస్తవంగా నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఇతను చంపేయాలి. చెరగా తీసుకెళ్ళిపోతున్నాడు కదా. వీళ్ళ అన్నయ్య గారు అబ్బాయిని యెహోయాకీనుని చెరగా పట్టుకెళ్ళిపోయేటప్పుడే సిద్కియాని కూడా చంపేయాలి. కానీ ఎందుకునో ఇతని పట్ల కనికరించి నా పక్షాన్ని ఉండబ్బాయ్, పరిపాలన చేయబ్బాయ్, నేనేం చెప్తే చేస్తా ఉండి అన్నాడు. ఈ 9 సంవత్సరాలు విసిగిస్తే దేవుడు కరువు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు, క్షామం ఇచ్చాడు, హెచ్చరికలు జారీ చేసిన వారు వినలేదు. చావగా చచ్చిన వారు చచ్చారు. ఇక మిగిలిన వాళ్ళన్నా సరిగ్గా ఉంటారంటే వాళ్ళు సరిగ్గా లేదు. వాళ్ళు సరిగ్గా లేకపోతే ఏమన్నాడు? వారి ప్రాణములను తీయజూసి వారి శత్రువుల చేతికి అప్పగిస్తానన్నాడు. అది అమ్మ, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటలేదో దేవుడు ఏం చేస్తాడంటే మనకి హెచ్చరికలు జారీ చేస్తాడు. హెచ్చరికలు అంటే ఎలాగా? చిన్న చిన్న దెబ్బలు కొడతాడు, చిన్న చిన్న హెచ్చరికలు చేస్తాడు. అది కరువు అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, చిన్న వ్యాధి అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. దేవుడు మనల్ని హెచ్చరించడానికి కొన్ని సిగ్నల్స్ పంపిస్తాడు, హెచ్చరికలు జారీ చేస్తాడు. అప్పుడు మనం విన్నామనుకోండి పర్వాలేదు, వినలేదనుకోండి అప్పుడు మనల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తారో వారి చేతికి మనల్ని అప్పగిస్తాడని. అంతే. వాళ్ళని చేస్తారు, ఊరుకుంటాడు శత్రువు. కింద రాశాడు చూడండి. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలిపడకయు, వారిని కత్తివాత హతము చెయ్యును. చూసారా? శత్రువుల చేతికి అప్పగిస్తా ఏం చేస్తాడు? ఊరుకుంటాడండి. ఎన్ని మాటలు రాశాడు చూసారా? శత్రువుకి కరుణ ఉంటుందా? జాలి ఉంటుందా? దయ ఉంటుందా? రాశాడు చూడండి ఎన్ని మాటలు. అతడు వారి యందు అనుగ్రహం ఉంచక, అంటే అనుగ్రహము ఉండదు. వారిని కరుణింపక, ఎవడ కరుణింపడు. వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తివాత హతము చెయ్యును అన్నాడు. అంటే జాలి కరుణ ఏమీ లేదు. అందుకనే యవనులైన వారిని ఎక్కడ చంపాడండి? మందిరంలోనే చంపించేశాడు. మందిరంలో చంపించేశాడండి. మందిరంలో చంపించడమే కాదు, ఈ సిద్కియా అనేటువంటి రాజు చూస్తుండగా కడుపును పుట్టిన కుమారుల్ని చంపించాడు. ముందు తండ్రిని చంపించి తర్వాత బిడ్డని చంపితే ఏమోనో మనకు తెలియదు, కానీ తండ్రి నువ్వు చూడరు అబ్బాయి, నీ కొడుకుని ఎలా చంపుతున్నాను అన్నాడు. ఎంత బాధ ఉంటుంది చూడండి. తండ్రి బతికుండగా తన కళ్ళ ఎదుట అతను ఇత్తడి సంఖ్యలతో బంధించి ఇలా పట్టుకున్నాడు. ఇత్తడి సంఖ్యలు వేసి తండ్రిని ఇలా బంధించారు. చూడు నీ బిడ్డలు ఎలా చంపుతున్నాను చూడని అని ఈ సిద్కియా యొక్క కుమారుల్ని చూస్తుండగా చంపారు. చంపేసిన తర్వాత కళ్ళు పీకేశారు. ఏం చేశారు? ఇక నువ్వు చూడవలసింది అకృత్యమంతా చూసావు, ఘోరాన్ని చూసావు, ఇది నీవు కళ్ళు తీసేశాక నీ జీవితాంతం నువ్వు అనుభవించాలి ఈ బాధని అని రాజుల 2వ గ్రంథంలో రాశాడు ఈ మాటని. సిద్కియాను తాను బ్రతికుండగా చూస్తుండగా తన కుమారులను చంపడమే కాదు, తన కళ్ళు పీకేశారంటండి. ఎంత బాధ చూడండి. కళ్ళు, ఒక సంసోనికి కళ్ళు పీకేయడం జరిగింది శత్రువులు. సంసోనికి కూడా ఎవరు పీకేశారు? శత్రువులు. ఎందుచేతనంటే ఇతడు చేసిన చెడుతనం అలాంటిది. ప్రవక్త అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి అనేటువంటి సంగతి గుర్తెరగనవాడు. దేవుని సేవకుడు అంటే దేవుని మాటల్ని స్వయంగా మనతో పంచుకునేవాడు, మన బాధల్లో మనల్ని ఓదార్చేవాడు, మన కొరకు ప్రార్థన చేసేవాడు, మన కష్టకాలంలో మనల్ని ఆదుకుంటారు, మన కొరకు ఎంతో విజ్ఞాపన చేస్తారు మోకాళ్ళలోని. మరి దేవునికి మనకి మధ్యన వారు ఏమి ఆశించక ప్రార్థన చేస్తారని గుర్తించకపోతే మన పరిస్థితి కూడా ఇంతే. అన్యరాజు చేతికి అప్పగించాడు. ఆడు కనికరించడు అన్నాడు, శత్రువు అన్నాడు అక్కడ. అలాంటి రాజు చేతికి అప్పగించాడండి. ఎందుకని అప్పగించాడంటే ఈ 2 సంవత్సరాలు మిగిలినాయి కదా,
ఆ 2 సంవత్సరాలు ఇతను 3 దుష్ట పనులు చేశాడు. అవి ఇప్పుడు చూద్దాం. చూడండి, 9 సంవత్సరాల దుష్ట పరిపాలన చూసాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో అతడు మిగిలిన 2 సంవత్సరాలు ఏం చేశాడో 3 పనులు చూద్దాం. చూడండి, 1 యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలని అడుగుటకై ఐగుప్తు దేశముకు రాయబారులను పంపి బబులోను మీద తిరుగుబాటు చేసెను. మొట్టమొదటిది ఏం చేశాడండి? బబులోను మీద తిరుగుబాటు చేశాడు. బబులోను మీద తిరుగుబాటు ఎప్పుడైతే చేశాడో ఈ 9వ సంవత్సరంలో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఎవరు? బబులోను రాజు తిరుగుబాటు చేశాడు. 2వ చూద్దాం. చూడండి, అక్కడ 2వ మాట చూడండి. అతడు వర్ధిల్లునా అట్టి క్రియలు చేసినప్పుడు తప్పించుకున్నా నిబంధనను భంగము చేసను కనుక తప్పించుకొనడు. 2వది ఏం చేశాడంటే నిబంధనని భంగం చేశాడు. నిబంధన అంటే ఏంటి? ప్రమాణం. నిబంధన అంటే ఏంటండి? ప్రమాణము. కింద అన్నాడు కదా 18వ వచనం, తన ప్రమాణమును నిర్లక్ష్యము పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములు అతను చేసనే అతడు ఎంత మాత్రమో తప్పించుకున్నాడు. తన చెయ్యి ఇచ్చంటే ఒట్టు పెట్టుకున్నాడు. ఏం చేస్తామండి? చేతిలో చెయ్యేస్తాం కదా, చెప్పాను కదా మీకు. చేతిలో చెయ్యేసాడు, ఒట్టు పెట్టాడు. అసలు నీ నిబంధనకి మధ్యవర్తి ఎవరు తెలుసా? దేవుడే. ఎవరండి? దేవుడే. ఆ మాట అక్కడ చూద్దాం. ఒక్కసారి వెనక్కి వస్తారా మరలా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం రండి, 36వ అధ్యాయం. ముప్పై 36వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు. ప్రమాణం ఎవరి నామాన్ని బట్టి చేశాడండి? ప్రమాణం చేశాడు. ఎవరి నామాన్ని బట్టి చేశాడు? దేవుని నామాన్ని బట్టి చేశాడంటండి. చూడండి, అక్కడ దేవుని నామమును బట్టి ప్రమాణం చేశాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రమాణం చేపిస్తాడు. ఆయన కుండిలో దిగిన తర్వాత, అమ్మా పెద్దల సాక్షులు ఎదుట దేవుని నామాన్ని ఎదుట నువ్వు ఇచ్చిన నోటి మాట సాక్ష్యాన్ని బట్టి నేను బాప్తిసం నీకు ఇస్తున్నాను. అప్పుడు సాక్ష్యం ఎవరు? ఇప్పుడు దేవుడే, పెద్దలే సాక్షులు. కానీ దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేసినటువంటి ఈ సిద్కియా ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి తిరుగుబాటు చేశాడు. అందుకనే మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథంలో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. తిరుగుబాటు చేశారు. ఇక నేను ఎవరు చెప్పుకొని నా బాధ? ఈ గోళ్ళకి, ట్యూబ్ లైట్లకి, ఫ్యాన్లకి చెప్పుకోనా? నేను కలుగు చేసిన ఆకాశానికి చెప్పుకోనా? నేను నిర్మించిన భూమికి చెప్పుకొని నా బాధ అంతా ఎవరికి చెప్పుకొని నా బాధ? దేవుడు బాధపడతా ఉన్నాడు మన తిరుగుబాటుతనాన్ని బట్టి. సమూయేలు మొదటి గ్రంథంలో చదివాం, తిరుగుబాటు చేయడం సోది చెప్పుడేనే పాపంతో సమానం. కాబట్టి సిద్కియా రాజు ప్రమాణాన్ని పక్కన పెట్టి ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. కాబట్టి మనం కూడా ఒకనాడు ప్రమాణం చేశాం, ప్రభువా నేను రక్షించబడిన తర్వాత, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే పాటలు పాడతాను, నీ కొరకే వాక్యం చదువుతాను, నీ పనులే చేస్తాను, చెడ్డ క్రియల జోలికి వెళ్ళను, చెడు నడవను అని ప్రమాణం చేశాం. ఎవరి నామాన్ని బట్టి? దేవుని నామాన్ని బట్టి. చాలామంది వాళ్ళకి వాళ్ళు మధ్య మధ్యలో ప్రమాణం చేసుకుంటారో. ఈ సిద్కి అనే రాజు మధ్యలో ఎవరిని పెట్టాడండి? దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేస్తున్నాను. చాలామంది ఇదిగోండి నేను క్రైస్తవునండి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పెట్టినండి, నా మాట నమ్మండి అంటారు. అని మళ్ళీ ఏం చేస్తాము? మరలా మాట నుంచి తప్పిపోయామనుకోండి, మన ప్రమాణాన్ని మనము పక్కన పెట్టినట్టే. కాబట్టి ఇతను 3 పనులు చేశాడు. ఒకటి ఏంటంటే తిరుగుబాటు చేశాడు, ప్రమాణాన్ని పక్కన పెట్టాడు. ప్రమాణం అంటే ఏంటంటే నిబంధన. అంటే నిబంధన అంటే క్రొత్త నిబంధనలు అన్నాడు. ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. అంటే ఏంటి? ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఏ నిబంధనలోకి వచ్చినట్టండి? క్రొత్త నిబంధనలోకి వచ్చినట్టు. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత కన్నా మనం తొట్టిల్లిపోయామనుకోండి, మన ప్రమాణం నుంచి మనము తొట్టిల్లిపోయినట్లు లెక్క. అంతే.
ప్రమాణం అంటే ఏంటి? ఒట్టు అండి. ఒట్టు అంటే ఏంటి? చచ్చిపోయిన దొట్టు అంటారు. ప్రమాణం పక్కన పెడితే మనం చచ్చిపోయినట్లు లెక్క, అంతే అంతే. కాబట్టి అతను 2 తప్పుదాలు చేశాడు. ఒకటి తిరుగుబాటు చేశాడు, 2 దేవుని దగ్గర ప్రమాణం చేసిన ప్రమాణాన్ని ఒట్టు తీసి గొట్టు మీద పెట్టాడు, అంతే. ఒట్టు తీసి తుమ్మంతే అన్నాడు. అప్పుడు ఒట్టు తీసి గొట్టు మీద ఎప్పుడైతే పెట్టాడో 9వ సంవత్సరంలో అతను ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అయ్యాడు? మరలా వచ్చాడు. అతను వస్తే ఇతను సందేహంలో లోపల రావడానికి సిద్కియా. అప్పుడు ప్రాకారం చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టారు. 2 సంవత్సరాలు కట్టేటప్పటికి ఇంకా లోపల ఆహారం బయటకు రావట్లేదు, బయట పదార్థాలు బయట లోపలికి వెళ్ళటానికి లేదు, 2 బంద్ అయిపోయినాయి. అప్పుడు ఈ ఇర్మియాకి రోజుకో రొట్టె మొక్క ఇచ్చేవారు కదా, ఆ ఒక్క రొట్టె ఇవ్వడానికి కూడా రొట్టెలు లేవంట. దేవుని సేవకుడికి ఇవ్వడానికి ఒక్క రొట్టె కూడా ఇవ్వడానికి రొట్టెలు లేవంట. అంత కరువు వెళ్ళబోసారు వాళ్ళు. వాళ్ళ కరువు అసలు తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఇంకా మొత్తం లొంగిపోయారు. లొంగిపోయాక అప్పుడు వచ్చి, అంతకుముందు ప్రాకారాలను పడగొట్టలేదు, ఇప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. అంతకుముందు కాల్చలేదు, ఇప్పుడు వస్తువులన్నింటినీ కాల్చేశారు, అంతే. కాల్చేసి మిగిలిన వాళ్ళని బక్క బడుగు అన్నీ పట్టిపోయారు. ఇంకేమన్నా చిన్న చిన్న వస్తువులు ఉంటే అవి కూడా పట్టుకెళ్ళిపోయారు అనమాట. అంత పని చేయడానికి కారకుడు అయ్యాడు ఎవరంటే సిద్కియా. అతను చేసిన 3వ తప్పుది ఏంటంటే, చదువురండి ఒకసారి. 1 తిరుగుబాటు చేశాడు, 2 ప్రమాణాన్ని పక్కన పెట్టాడు. 3వ తప్పిదం చదువుదాం చూడండి. 3వ తప్పిదం యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 19 చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. ఇందుకు ప్రభువైన యెహోవా ఎలాగున సెలవిచ్చున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా. ప్రమాణం ఎవరు చేయించారంటండి? అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా. చూడండి, ప్రమాణం ఎవరు చేయించారంటండి? దేవుడే చేయించాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. ఫ్రెండ్స్ మధ్యన ప్రమాణాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన పెళ్లిలో ప్రమాణాలు ఉంటాయి, బాప్తిస్మంలో ప్రమాణాలు ఉంటాయి. ఏవైనా ఒక స్థలాలు కొనుక్కునేటప్పుడు, ఒక మాట ఇచ్చుకున్నప్పుడు మనకి మధ్యలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట అది. మనకు ఎప్పుడైనా నష్టం కలుగుతుంది అనుకోండి, మనం నష్టపోయినా పర్లేదు, కానీ మనం ఇచ్చిన మాట కొరకు మనం ఏం చేయాలండి? నిలబడాలి. యెహోషువ తన పెద్దలు ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకున్నాడు గిబియోనీల విషయంలో. కానీ సౌలు ఏం చేశాడు? దాన్ని మాట తప్పాడు. అందుకుని ఆ ఉపపత్నికి పుట్టిన కుమారులు మరొక ఆ కుమారులు 7 కుమారుల్ని వాళ్ళు సౌలు కుటుంబంలో పోగొట్టుకోవలసి వచ్చిందని ధ్యానం చేశాం. కాబట్టి ప్రమాణం మధ్యలో ఎవరుంటారు? మనుషులు ప్రమాణం మధ్యలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. చూడండి, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణం నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినది కదా. నా జీవముతుడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపొద్దును. అతన్ని పట్టుకున్నట్టుగా నేను వల ఒగ్గి అతన్ని చిక్కించుకుని బబులోను పురమునకు అతను తీసుకొని పోయి, నా మీద అతడు చేసిన విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. ఇతను చేసిన పని ఏంటంటే, 3వ పొరపాటు విశ్వాసఘాతకం. వినండి, విశ్వాసఘాతకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఏమండి? విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసఘాతకం అంటే నమ్మక ద్రోహం అనమాట. అర్థమైంది? మన భాషలో చెప్పాలంటే ఏంటంటే నమ్మక ద్రోహం. ఇప్పుడు దావీదుని ఒకడు అన్నాడు, ఇష్బి బెనోబా అనేటువంటి ఒకడు ఉంటాడు. ఆడు రెఫాయిల్ సంతతి వాడు, ఫిలిస్తీన్ సంతతి వాడు. ఆడికి బాధ ఉండిపోయింది మనసులో. ఏం బాధ ఉండిపోయింది? మా పెద్దోడైనటువంటి గొల్యాతుని ఎవరు చంపారు? 17వ అధ్యాయంలో 17 సంవత్సరాలు ఉన్న కుర్రోడు చంపేశాడు. అప్పటికి కుర్రోడు దావీదు చంపేశాడు. కాబట్టి ఎప్పటికైనా దావీదు నేనే కొడతానని శపథం చేశాడు, బహిరంగంగా చేశాడు. ఆడవాళ్ళ ఇబ్బంది లేదు. అర్థమైందా? ఏం చెప్పాడు? దావీదుని నేను కొడతామన్న వస్తే మీలో ఎవరిని కొట్టను, దావీదునే కొడతాను అన్నాడు. కొన్ని పెద్ద కట్టుకొని చేయించుకుని కొత్త కట్టుకుని తెచ్చాడంట. కొత్త కత్తి ఇలా తీసి వచ్చాడంట. వచ్చేదాడికి దావీదు ఆ ఎండలో తళుకుమని మెరిసేదాడికి కళ్ళు తిరిగి పడిపోయాడు. పెద్దోడు అయిపోయాడు కదా మరి అప్పటికి. అప్పుడు మేనల్డ్ వచ్చాడు. మేనల్డ్ వచ్చి ఆదుకున్నాడు దావీదుని. మావయ్య అలా కూర్చో, వాటర్ బాటిల్ తాగు, ఇదిగో పల్పిహారం తాగాలి, కూర్చో, నీకు ఇంకా యుద్ధం ఎందుకు, అలా చూడంతే, నేను చేస్తాను చూడు యుద్ధం అని
మేనల్ని వెళ్ళి అభిషేక్ వచ్చి యుద్ధం చేసి అప్పుడు ఆయన చంపాడు. అర్థమైందా? ఆయన చంపి అప్పుడు అన్నాడు, నువ్వు అలాగా యుద్ధం చూడు, జస్ట్ అలా స్క్రీన్ మీద టీవీ చూసినట్టు అలా చూడు అంతే, యుద్ధం చేసిన వాళ్ళు చేసి ఆగు బాబు ఆగు, మాకు ఈ అవకాశం మమ్మల్ని కూడా కొట్టని అన్నాడు అంతే. దావీదు మీద ప్రమాణం చేసినోడిని బహిరంగంగా చేశాడు కాబట్టి మేనల్లుడు వెళ్ళి ఆదుకున్నాడు కాబట్టి దావీదు రక్షించబడ్డాడు. కానీ ఇంట్లో కుట్ర జరిగింది తెలుసా? ఇంట్లో కుట్ర జరిగింది. ఏం జరిగింది? కడుపును పుట్టిన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అది తెలియలేదు, దావీదు పట్టించుకోలేకపోయాడు. ఇప్పుడు ఆడ బహిరంగంగా సవాల్ చేశాడు కాబట్టి దొరికేశాడు. కానీ అబ్షాలోము చేసిన కుట్ర కనిపెట్టలేకపోయాడు. అడిగిందల్లా ఇచ్చాడు. డాడీ నాకు రథం కావాలంటే ఇచ్చాడు, నేను ఊరు తిరిగి వస్తానంటే పంపించాడు. అతను ఏం చేసేవాడు తెలుసా? ఆ గవిని దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బాబుగారు అన్యాయం జరిగిందండి, రాజుగారి దగ్గర తగు తెరచమని వెళ్తున్నాం. ఆయన దగ్గరే ఆయన జరగదు కానీ మీరు ఇలా రండి. ఆ మాటలు చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో ఉంటాయి చూడండి, 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం చూడండి కొన్ని మాటలు. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరుగెత్తుటగా 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరు పట్టణం యొక్క గొమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవు అని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలానా దానికి చేరిన వాడని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయంగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడనూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఇండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు ఒత్తురు, నేను వారికి న్యాయము తీర్చుంది చెప్పుచూ వచ్చాడా? ఇప్పుడు ఎవరికైనా గొడవలు వస్తాయి, తగులు వస్తాయి. తగులు తీర్చమని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఓ గుమ్మం ఉంటుంది, ఆ గుమ్మం గుండా వెళ్ళాలి. ఈయన రథం వేసుకుని అక్కడ కూర్చునేవాడు రాజకుమారుడు అబ్షాలోము. కూర్చొని ఏం చేసేవాడు? ఎవరైనా వెళ్తున్నారు అనుకో, అబ్బాయి మీది ఏ ఊరు? మాదండి కంసాలపాలెం అండి అన్నాడు అనుకో, కంసాలపాలెం మీద తెలగొచ్చి, ఏంటి నీ తగువ ఏంటి? నాకును రాయమట్లోడికి తగు వచ్చిందండి. తగు తీర్చుకు రాజుగారి దగ్గర ఎవరూ లేరు కానీ నేనే మీకు న్యాయాధిపతిని అనేవాడు. పైగా ఏం చేసేవాడు? అక్కడ చదువుదాం చూడండి, 5వ వచనం. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తను చేయి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చాడు. అది ఏం చేస్తున్నాడు? ముద్దులతో మోసం చేస్తున్నాడు అనమాట. ఎవడని చెప్తాకు వచ్చాడు అనుకో, ఆయన దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు. కపట ప్రేమ అనమాట. నిజంగానా? ఇతనికి అధికారం మీద దాహం ఉండి, అధికారం మీద మోహం ఉండి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నాడు? నా తండ్రి ఉన్నాడు దావీదు, గొప్ప యోధుడు, రాజు, సంస్కారవంతుడు, తెలివైనవాడు, దేవుని అంటే భయభక్తులు కలిగినవాడు, గొల్యాతుని చంపినవాడు, అనేక మంది రాజులు జయించినవాడు, అక్కడికి వెళ్ళండి మీకు న్యాయం జరుగుద్ది, ఎంట్రీ పాస్ నేను ఇస్తానంటున్నాడా? కాదు, మీరు నా దగ్గరికి వచ్చేయండి అంటున్నాడు. చివరికి ఏం జరిగిందో ఒక మాట చదువుదాం చూడండి, 10వ వచనం చదువుదాం చూడండి, 6 చదువుదాం ఇంకా బాగా అర్థం చూడండి. తీర్పునందుడికై రాజునతకు వచ్చిన ఇశ్రాయేలుకి అందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు తండ్రి తట్టు కాకుండా ఎవరి తట్టు తిప్పుకున్నాడండి? తన తట్టు తిప్పుకున్నాడు. కింద చదువుదాం 10వ వచనం. అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటికై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని, అంటే తనకు తానుగా ఆర్కెస్ట్రా పెట్టించుకున్నాడు. బాకానాదం ఓదండి నేనే రాజునని ప్రకటించేసుకుంటూ ఉన్నాడు. కింద బాగా చూద్దాం 12వ వచనం చూడండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలోను అతను ఊరి నుండి పిలిపించుండెను. మంత్రి ఎవరు? దావీదు గారి మంత్రి, రాజుగారి మంత్రి. ఇతను ఎవరు పిలిపించేటప్పుడు? తండ్రి గారి మంత్రిని ఎక్కడ పిలిపించేసుకున్నాడు? నీకు ఎక్కువ పైసలు ఇస్తాను అబ్బాయి దా అంటే వీళ్ళు ఏం చేస్తారో ఆ పక్షం పార్టీ మార్చేస్తారనమాట. తన దగ్గర పిలిపించుకున్నాడంట. పిలిపించుకుని ఉండేను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ కూడా చేత కుట్ర బహుబలమాయను. చూసారు అక్కడ ఏమని రాశాడండి? కుట్ర. కొడుకు చేసి కుట్ర గ్రహించలేకపోయాడు తండ్రి. ఎదుటిగా చేసే ఒకడు తీర్మానం చేశాడు. ఒకటేంటది ఏమంటున్నాను? ప్రమాణమా ఏదో చెప్పాడు. శపథం చేశాడు దావీదు మీద. ఏమన్నా నేను చంపుతామంటూ వస్తే మా అన్నయ్యని గొల్యాతుని వాడు చంపాడు కాడు దావీదుని
నేనే చంపుతాను అన్నాడు కానీ ఎదురు పడ్డాడు దావీదు. సరే యుద్ధం చేయలేక మూర్చెళ్ళాడు, సొమ్ము చేయలేడు, పక్కన పడిపోతే మేనళ్ళు చాదుకున్నాడు. కానీ పక్కనే ఉన్నటువంటి కడుపును పుట్టిన కొడుకు కుట్ర చేతంటే దావీదికి అర్థం అవ్వలేకపోతుంది. అది విశ్వాసఘాతకం అంటే. అంటే నమ్మించి మోసం చేయడం. తిన్నవాసాలు లెక్క పెడతామంటారు చూసారా? ఇప్పుడు విశ్వాసఘాతకం అంటే ఏంటంటే నమ్మక ద్రోహం. తిన్నవాసాలు లెక్క పెడతామంటే ఏంటి అంటే మనకు అర్థమయ్యేది కాదు, అంతే కదా. పూర్వం ఎవడో పొరుగుడోడు వచ్చాడంట. పొరుగుడోడు ఇంటికి వచ్చాడంట. ఒకళ్ళ ఇంట్లో ఉండేవాడంట. ఉంటే పూర్వం ఇల్లు ఏంటి, వాసపిళ్ళు, వాసాలు కదా, తాటి వాసాలు వేసి ఇళ్ళు ఉండేవి. ఇళ్ళు ఉంటే ఏంటి, వీడు రోజు పడుకుని వాసాలన్నీ లెక్కెట్టువాడంట. ఎన్ని ఉన్నాయో ఇటు 16 అటు 16 వాసాలు లెక్కెట్టుకుని వెళ్ళి బయటకు వెళ్ళి అడుక్కునేవాడు, ఏం చేసేవాడు, మళ్ళీ వచ్చి ఇంట్లో పడుకునేవాడు. ఆ ఇంటోళ్ళు అవకాశం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇల్లు నాది అన్నాడు. అంటాడు ఏమన్నాడు, ఇల్లు నాదన్నాడు. ఇల్లు నాదంటే తగు అలగలగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. మరి అబ్బాయి ఆడు ఇల్లు నాదంటున్నాడు, నువ్వేంటి పరిస్థితి అంటే, బాబు ఇల్లు మాదండి బాబు, ఆడేదో అడుక్కునేవాడు, అలా వస్తే ఏదో బొవ్వు పెట్టి తినమని అక్కడ పడుకోమని మేము వసతి ఇస్తాడు, ఇల్లే మొత్తం నాదంటున్నాడు అన్నాడంట. అప్పుడు ఆడన్నాడంట, ఇల్లే ఆయనది అయితే ఆయన ఇంటికి ఎన్నో ఆశలు ఉంటాయో చెప్పమని అన్నాడంట. ఏమన్నాడు, ఇల్లే ఆయనది అయితే ఎన్నో ఆశలు ఉంటాయో చెప్పమని అన్నాడంట. ఇల్లు కడతం కట్టాడు కానీ ఎన్నో ఆశలు ఎక్కడితో కూర్చుంటాడు వాహనరావు. ఏమోనండి బాబు, కడతమంటే కట్టాను కానీ నాకు ఎన్నో తెల్లవన్నాడంట. ఇదిగో చెప్తున్నాను నేనండి, ఇటు 16 ఉంటాయండి, అది 16 ఉంటాయండి, కావాలి తెలిసి చూసుకోండి అన్నాడు. అలాగే ఉన్నాయంట. ఇప్పుడు ఎవరిది అవుతుంది ఇల్లు, సాక్ష్యాన్ని బట్టి. అది తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటే అదనమాట. అంటే నమ్మించి మోసం చేయటం, దాన్ని విశ్వాసఘాతకం అంటారు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఎవడైనా శబదం చేస్తే ఎదురుగా వస్తే ఎవడైనా చేయొచ్చు. వెనకాల వెండిపోటు కానీ వెనకాల నుంచి పోటు చేస్తే ఎవడేం చేస్తాడండి, ఎవడని చేయలేడు. ఇందిరాగాంధీ తన గన్మ్యాన్ అని చాలా బాగా నమ్మింది. వినండి, మాట వినండి. ఇందిరాగాంధీ గన్మ్యాన్ అంటే ఎవరో నమ్మకమైన వాళ్ళు పెట్టుకుంటారు. ఇందిరాగాంధీ గన్మ్యాన్లని చాలా బాగా నమ్మింది. మరి ఎవరు చంపేశారు ఇందిరాగాంధీ అంటే, ఎవరు చంపేశారు, తన ఫుడ్ తిని, అంతే కదా, తను ఇచ్చే జీతం మీద బ్రతికే గన్మ్యానే. ఒకరోజు ఉదయాన్నే ఎక్కడో మీటింగ్ ఉంది, చక్కగా తెల్ల చీర కొట్టి తలస్నానం చేసి తెల్ల చీర కొట్టుకుని చక్కగా వచ్చి అలా నడిచి వస్తుందంట. అంతే, గన్ తీసుకుని ఏం చేశాడు అతను, దడ 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 కాల్చేశాడు. ఊహించిందా, వీడు నా ఇంట్లో ఉండి నా సేవకుడు, నా దాసుడు, నా గన్మ్యాను, నన్ను చంపుతాడని నేను అనుకుందా, అనుకోలే. అదే విశ్వాసఘాతకం అంటే. తన సేవకుడే తన డబ్బులు ఇచ్చి పెంచి పోషించి నమ్మకంగా ఉండే ఆ వాడే ఆమె ప్రాణాలు చేస్తాడని అసలు అనుకోలేదు. అంతే, దాన్ని విశ్వాసఘాతకం అంటారు. నమ్మక ద్రోహం అంటారు. నమ్మక ద్రోహం. ఎస్తేరు గ్రంథంలో బిక్తాను తెరేషు అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. బిక్తాను వాళ్ళ ద్వారపాలకులు. వాళ్ళు కూడా అంతే, రాజుగారు ఉప్పు పులుసు తింటూ ఎవరికి అపకారం తలపెట్టారు, రాజుగారికే అపకారం తలపెట్టారు. రాజుగారికే అపకారం తలపెట్టి రాజుగారిని చంపేయడం చూశారు వాళ్ళు. దాన్ని విశ్వాసఘాతకం అంటే నమ్మించి మోసం చేయడం. యాకోబుకి ఎంతమంది కుమారులు, 12 మంది కుమారులు, ఎంతమంది కూతుళ్ళు, సింగిల్, అల్లారు ముద్దుగా పెంచుకుని ఒకే ఒక అమ్మాయి దీన. ఆ దీన అనే అమ్మాయి వీళ్ళు ఎక్కడి నుంచో ప్రయాణం వెళ్తూ ఉండగా ఆ ఊరు షెకెం అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు ఊరు కొత్తగా వింతగా ఉంది. మమ్మీ పరికిని ఓణి వేసుకుని కాస్త అలా తిరిగి వస్తాను అంది. సరే ఇల్లమ్మ అంది. ఇల్లమ్మ అంటే వెళ్ళింది. వెళితే అక్కడ షెకెంలో హమోరు కుమారుడైనటువంటి ఒకడు షెకెం అనేవాడు అమ్మాయిని పాడు చేశాడు. పాడు చేస్తే అది ఎవరికీ మంచి పద్ధతి కాదు. కానీ ఆ కొడుకు తండ్రి ఒక మంచి మాట చెప్పాడు. ఒరే ఏంట్రా ఎలా పాడు పని చేసావంటే, ఆ కుమారుడు అన్నాడు, నాన్న ఏదో అయింది, అది అయిపోయింది, అమ్మాయి నాకు నచ్చింది, నా వల్ల అమ్మాయి చెరచబడ్డది కాబట్టి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమన్నాడండి, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నువ్వు వాళ్ళ డాడీతో వాళ్ళతో మాట్లాడు డాడీ అన్నాడు. సర్లేరా మరి ఎలాగా, మరి వాళ్ళకి మనకు పోసుకుతుంది, అసలు నువ్వు మాట్లాడు చూడు డాడీ, నేను అమ్మాయి అంటే నాకు చాలా ప్రీతిగా, ఆ మాట చూద్దాం చూడండి, ప్రీతిగా ఉందనే మాట ఉంటుంది అక్కడ, ఇష్టంగా ఉందనే మాట చూద్దాం చూడండి. ఆదికాండంలో 34వ అధ్యాయము 13వ వచనం చదువుదాం చూడండి. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనేది ఏమనగా, ఏం ఉత్తరం ఇచ్చారంటే కపటంగా ఉత్తరం ఇచ్చారంట. నమ్మక ద్రోహం చేసేవాడు ఎలా ఉంటాడంటే, దగ్గర నమ్మకంగా ఉంటాడు కానీ లోపల ఏముంటుంది, కపటం ఉంటుంది అనమాట. లోపల ఏముంటుందండి, కపటం ఉంటుంది.
బాగా నమ్మినోడే నమ్మక ద్రోహం చేస్తాడు, అంతే కదా. ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక బాస్ ఉంటాడు. ఆడ మోసం చేయాలంటే ఆడ పట్లన్నీ ఎవరు తెలుస్తాయి? ఆడ కింద పని చేసేవాడికి తెలుస్తాయి. ఆ కంపెనీ నిలబడాలన్నా కూల్ చేయాలన్నా ఎవడిష్టం? వాడిష్టం అవుద్ది, అంతే. అక్కడ రహస్యం మంది ఎవరు తెలుస్తుంది? కింద పని చేసేవాడు తెలుస్తుంది. దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడు అనమాట, అదే నమ్మక ద్రోహం. ఇక్కడ మనసులో ఏం పెట్టుకున్నారు వీళ్ళు? కపటం పెట్టుకున్నారు. కపటం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఒక మాట గుర్తొచ్చింది. కయ్యను హేబేల్ని చంపాడు. కయ్యను కూడా హేబేల్ని చంపాడు. ఎలా చంపాడు తెలుసా? నమ్మించి కపటం లోపలెట్టుకుని చంపాడు. ఎందుకని తెలుసా? దేవుడు హేబేల్ అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. ముఖం చెన్నబుచ్చుకున్నాడు. దేవుడు అతన్ని గద్దించాడు. నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా అని గద్దించాడు. గద్దించినప్పుడు తమ్ముడు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ నీ వల్ల నేను తిట్లు తిన్నాను అనొచ్చు కదా, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. చెప్పలే. అక్కడ ఏమని రాశారు తెలుసా? కయ్యను తన పొలంలో హేబేలుతో మాట్లాడాననే మాట చూస్తాం చూడండి. ఇక్కడ మళ్ళీ వద్దాం, అక్కడ చూడండి. కయ్యను దగ్గర మాట చూద్దాం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదువుదాం. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండు. ఇవన్నీ చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు, ఒరే తమ్ముడు, నీ బలి అర్పించినప్పుడు దేవుడు అంగీకరించాడరా, నీ వల్ల నేను తిట్లు తిన్నాను డైరెక్ట్గా మాట్లాడితే అదొక అందంగా ఉండు. నా అర్పణ అంగీకరించలేదు, దేవుడు నన్ను గద్దించాడంటే బాగుండు. కానీ ఏం చేశాడు? తర్వాత చూడండి 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు 8వ వచనం చూడండి. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని, చూసారా, కోపంగా ఏదైనా చెప్పొచ్చు కదా, కానీ నమ్మించి మాట్లాడి కపటం లోపల ఉంచుకుని ఏం చేశాడండి? తమ్ముడిని చంపేశాడు, అంతే. దాన్ని నమ్మక ద్రోహం అంటారు. అర్థమైందా? అంటే నమ్మించి వారి ఇంకా దెబ్బ నుంచి వారు కోలుకోలేరు అనమాట. అలాంటి నమ్మక ద్రోహం. ఇక్కడ కూడా హమోరు కుమారుడు ఈ దేనా విషయంలో పొరపాటు ఏదో జరిగిపోయిందండి, మీ అమ్మాయిని ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, ఓలు అంతేని అడగండి, కట్నం ఎంత అడగని నేను ఇచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, కపటంగా రండి. ఇప్పుడు 34వ అధ్యాయానికి రండి, 13. ఆదికాండం 34:13. అయితే తమ సహోదరైన దేనాను అతడు చెరిపినందున యాకోబు కుమారుడు షెకెముతో అతని తండ్రి హమోరుతోను కపటంగా ఉత్తరం ఇచ్చి ఆయనది ఏమనగా, మేము ఈ కార్యం చేయలేము, సున్నతి చేయించుకుని వారికి మా సహోదరిని చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానం. మాకు మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలనని పొంది మా వల్లనే ఉండినలా సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. ఏమంటున్నారండి? మీరు సున్నతి చేయించుకోండి, అప్పుడు మేము ఏకమవుతాం, మా పిల్లలు మీకు ఇస్తాం, మీ పిల్లలు మాకు ఇస్తాం, మీ మధ్య నివసిస్తాం, మనం ఏకజనం అవుదాం అన్న అన్నీ తప్పులే, అన్నీ అబద్ధాలు. ఇక్కడ ఉంటారేంటి? వీళ్ళు ప్రయాణమై ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏకజనం అవుతారా? అదంతా అబద్ధం. ఏమండి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అదంతా అబద్ధం. అసలు చాలా చీప్గా చూస్తారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి సున్నత లేదు కాబట్టి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మనసులో కపటం పెట్టుకుని, మీరు కనుక మేము అన్నదానికి ఒప్పుకుంటే సరే అని వాళ్ళందరూ చేసుకోమంటే, ఎవరో పెళ్ళికొడుకు ఒకటే కాదు సున్నత చేయించుకుంటాం. ఎవరు చేయించుకోవాలంటే ఆ ఇంటోళ్ళు, ఆ ఊరోళ్ళు, ఆ జనమంతా చేయించుకోవాలంట. కండిషన్ ఎలా పెట్టారు చూడండి. ఏకజనమవుదము. 17వ వచనం. మీరు మా మాట విని సున్నతి పెందని ఎడల మా పిల్లని తీసుకొని పోదామని చెప్పగా వారి మాటలు హమోరు కుమారుడు షెకెమునకును ఇష్టముగా. అసలు ఎవడైనా అసలు మనకి నచ్చంది ఎక్కడైనా చేస్తాం చెప్పండి. కానీ సున్నతి చేయించుకోవాలంటే వాళ్ళ తరాల్లో ఎవరో చేయించుకోలేదు. అలాంటిది వాళ్ళు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది. అయినా కానీ ఏం చేశారంట? ఇష్టంగా ఉందంట. ఎందుకని? పిల్ల బాగుంది కాబట్టి. కింద రాశాడు చూడండి 19వ వచనం. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవ చేయలేదు. ఏమన్నాడు? అయ్యో బాబు సున్నతి చేసేయండి కానీ పిల్లలు మరి నాకు ఇచ్చేయండి కాబట్టి పెళ్లి చేసేయండి అన్నాడు, అంతే. ఎందుకని? ఇష్టమైపోయింది. దేనా అంటే అందగత్తండి. ఇశ్రాయేల్ బిడ్డల్లో ఎంత అందగత్తెలు ఉంటారో, ఎంత అందమైన స్త్రీలు ఉంటారో కదా. యాకోబుకి కలిగిన కుమార్తె, ఒకటే కుమార్తె, చాలా అందమైన బిడ్డ, ఇష్టం ఉంది కాబట్టి ఎన్నైనా అంతే. మనకు పెళ్ళిలో నచ్చిందనుకో తల్లిదండ్రులేమో ఒప్పుకోరు. వీడంటాడు, మమ్మీ పర్లేదు ఒప్పేసుకోండి, పిల్ల బాగుంది కదా ఒప్పేసుకోండి, 10 ఏళ్ళు తక్కువ ఏమైంది ఒప్పేసుకోండి అన్నాడు. ఎందుకని? తనకి ఇష్టమైంది కాబట్టి. బట్టలు కూడా మెల్లెట్టుకోండి అని నేను చూసుకుంటాను, కానీ ఇదిగో మీరు అనండి, ఆ పక్క నుంచి అందిచ్చేస్తాను డబ్బులు అంటాడు.
ఏమంటాడు పెళ్లి కొడుకు? పెళ్లి కూతురు అంటే ఇష్టం ఉంది దానికి ఏమంటాడు తెలుసా? అనండి. కాసు అడుగుతున్నారా? మీరు అరకాసు ఇస్తానంటున్నారు, కాసుకు ఒకటేండి, అరకాసు డబ్బులు నేను ఇచ్చేస్తాను నా పక్క నుంచి అంటాడు. ఎందుకని? పిల్లంటే ఇష్టం ఉంది కాబట్టి. అమ్మాయి అంటే ఇష్టపడ్డాడు కాబట్టి ఏమంటున్నాడు చూడండి, ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవ చేయలేదు. ఒరే మెల్ల దండెడిదే సొన్నది చేయటం బాధ వస్తుందిరా బాబు. ఆయన బాధ కూడా అతను లెక్క చిన్న, నాకు అర్జెంటుగా సొన్నది చేసేయండి అంటున్నాడు. వాడు అర్జెంటుగా చేసేయండి అంటే చేసి పాడేశారు అంతే. ఎవరికి చేశారు? ఆడ ఒక్కడికే కాదు, ఊరు చేయించేశారంట. చూడండి 20 వచనం. హమోరు అతని కుమారుడైన షెకెము తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు. ఎవరితో మాట్లాడుతున్నానండి? ఒక ఇంటికి పోయింది, ఒకరితో పోయింది, ఊరంతా నువ్వు పెట్టాడు. చూడండి, మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చెయ్యునుయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇస్తాము. వీళ్ళు కూడా నమ్మారు పాపం. ఎంతమందిని నమ్మించారు వీళ్ళు? యాకోబు కుమారు ఊరిని ఎందుకు నాశనం చేస్తాకి, లోపల కాపటం. దాన్నే విశ్వాసఘాతకం అంటారు. విశ్వాసఘాతకం అంటే నమ్మించి మోసం చేయడం, మోసం చేయడం. ఊరు అన్నారు. వాళ్ళంత అమాయకులు, వాళ్ళంత తెంగరోళ్ళు చూడండి. పాపం అందరూ చేయించుకున్నారంట. ఎవరి కోసం? ఆ ఊరిలో పెద్దోడు కాబట్టి, ఈ హమోర్ అనే పెద్ద ఆయన కాబట్టి, కాస్త ఆస్తి ఉన్నవాడు కాబట్టి, కుమారుడు పెద్దగారి కొడుకు కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకుని అందరూ చేయించుకున్నారంట. ఎందుకని? మనం కూడా వాళ్ళ పిల్లల్ని చేసుకోవచ్చు, మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వచ్చు. కుర్రోళ్ళు చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోవచ్చు. మనతోనే ఉంటారు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు. కలిసి ఉంటే ఈ దేశం చాలా విశాలంగా ఉంది కదా, అందరికీ సరిపోతుంది కదా అనుకుంటాం. అంతే కదా. అలాగే చూడండి అక్కడ ఏం జరిగిందో. అయితే 22 వచనం చూడండి. అయితే 1 ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందిరోరు. అబ్బాయి మరో కండిషన్ పెట్టారురా. ఎవరైతే పురుషులు ఉన్నారో అందరూ కూడా ఏం చేయాలండి? పేటలు అందరూ చేంజ్ చేసుకోవాలన్నారు. అంతే, ఊర్లో అందరూ కూడా చేంజ్ చేసుకోవాలండి. పాపం వాళ్ళు కూడా అమ్మాయికులు ఒప్పుకున్నారంట. 23 వచనం. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవవును కదా, ఎట్లయినను మనము వారిని మాటకు ఒప్పుకొందాము, అప్పుడు వారు మనలో నివసించెదరు. అనగా హమోరును అతని కుమారుడుకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారు అందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారిలో ప్రతి పురుషుడు సున్నతి. చూసారా, పాపం నమ్మారండి వీళ్ళు. దేవుని బిడ్డలో వీళ్ళ మాట అంటే మాటే, మనకేం అపకారం జరగదు, అన్యాయం జరగదని బాబు ఊరు పురుషులందరూ గవిని గుమ్మంగుండా ఇల్లు కూడా అందరూ విను. అలాగేనండి బాబు, మీరు ఎంత అంటే అంత, మీరు ఏం చేయమంటే అదే చేస్తాం. మన దగ్గర ఉంటారు వాళ్ళు, ఉండేవండి, వ్యాపారం చేసుకుంటారు, చేయనివ్వండి. మన పిల్లలు వాళ్ళకి ఇద్దామా, ఏమైనా వాళ్ళ పిల్లలు మనం చేసుకుందాం, కలిసిమెలిసి ఉందాం, ఏకజానంగా ఉందాం, మనం బలం అవుతాం. వాళ్ళు కూడా బలంగా ఉన్నారు, అందరూ బలంగా ఉందామని వాళ్ళు అనుకుంటే ఊరు ఒప్పుకొని వాళ్ళ సున్నతి చేయించుకుంటే చూడండి అప్పుడు ఏమైంది? 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో 2 అనగా దేనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులను చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఏం చేశారండి? ఆపరేషన్ చేసుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి కరెక్ట్కి వెళ్ళి అనుకో లేగుతుందా? ఆవిడే జ్వరం వచ్చిన మనిషి దగ్గరికి వెళ్ళి ఉన్నామనుకో లేగుతుందా? అమ్మా ఇంక చంపారా నీకు ఇష్టమంటుంది అంతే. ఇంకా అంతే వెళ్ళిపోయి 2 ఏం చేశారండి? చెరుకు కత్తెట్టుకెళ్ళి మొత్తం ఎవరికైతే తెలవకుండా చీకటితో వెళ్ళిపోయి ఊరు మొత్తం. మరి అదే విశ్వాసఘాతకం. యాకోబు గారు ఒప్పుకోలేదు. ఒరే అన్యులు కూడా ఇలాంటి పని చేయరా, అన్యుల్లో నన్ను అసహ్యంగా చేశామన్నాడు. అక్కడ చూడండి ఏమన్నాడు? 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిజ్జీలను అసహ్యునిగా చేసిదిరి. ఎలా చేశారంటే తండ్రికి చెడ్డ పేరు. ఇప్పుడు అతను తప్పే చేశాడు కుర్రోడు. ఏదో అమ్మాయి బాగుంది, ఏదో ఇష్టపడ్డాడో ఏదో జరిగింది, నాకు పెళ్లి చేయండి అన్నాడు కదా, మీరేం చెప్తే తింటామన్నాడు కదా, మీరు కట్టిన వాడిని అంతే నిత్తాను అన్నాడు కదా, మీరు అన్నదానికి అంగీకరించారు కదా, నేను మాత్రమే కాదు మా నాన్నగారే కాదు ఊరంతా అందరూ చేయించుకుంటామన్నారే, అన్ని చేసుకున్నారే అంటే ఎంత నమ్మించావు నువ్వు? దీన్నే విశ్వాసఘాతకం అంట. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా
దేవుని పట్ల విశ్వాసఘాతకాన్ని చేశారంట. విశ్వాసఘాతకం చేశారు. సిద్కియా కాదు, దేవుని ప్రజలు కూడా విశ్వాసఘాతకాన్ని తెగబడ్డారనమాట. రండి చూద్దాం ఒక మాట. యెహెజ్కేలు గ్రంథం చదివాం కదా, అక్కడ మాట చదువుదాం చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14:12. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అంటే నమ్మించి నన్ను కూడా మోసం చేస్తుందో దేవుడు ఏం చెప్తున్నాడండి, కరువును పంపిస్తాను, అక్కడ పశువులు కానీ మనుషులు కానీ లేకుండా చేస్తాను అన్నాడు. ఇంకో మాట అన్నాడు అక్కడ కింద చూడండి 14వ వచనం. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువు. అది విశ్వాసఘాతకం కనుక చేస్తే దేవునికి నమ్మించి, ప్రభువా నేను బాప్తీసం తీసుకుంటున్నా, నీకు మాట ఇస్తున్నా, ఇక నేను తొట్టిల్లో పోను అని మాట ఇచ్చి నమ్మించి ఇది కనుక విశ్వాసఘాతకం చేస్తే ఇంకా వాళ్ళు నిర్మూలం అవుతారంట. అట్టి ప్రదేశంలో నోవహు అంటే ఎవరు? యావత్ ప్రపంచానికి మొట్టమొదటి సువార్త ప్రకటించినవాడు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. యోబు శ్రమలను సహించినవాడు, ప్రార్థనాపరుడు. వీళ్ళందరూ ఎంత ప్రార్థనాపరులున్నా, విశ్వాసులున్నా, ఏమండి ఎంత సువార్థికులు ఉన్నా కానీ ఇంకా వాళ్ళ మటుకే రక్షించబడతారు, కానీ వారి నిమిత్తం వేరెవరినే దేవుడు రక్షించుడట, విశ్వాసఘాతకం కనుక చేస్తే. కాబట్టి మనం దేవుని విషయంలో విశ్వాసఘాతకం చేయకూడదండి. అంటే నమ్మించి అనమాట, దేవునికి మాట ఇచ్చి. హెబ్రీలు రాసిన పత్రికలు అన్నాడు 6వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగముల సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట. దీన్ని విశ్వాసఘాతకం అంటే ఏంటి? ఒకసారి వెలిగించబడి, ఇప్పుడు అసలు రక్షణ లేనివాడికి ఏ గొడవ లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడిని నమ్మించి మోసం చేస్తున్నాం. ప్రభువా నీకు మాట ఇస్తున్నాను, ప్రభువా నీ పాటలు పాడతాను, ప్రభువా నీ వాక్యం చదువుతాను, నేను జాగ్రత్తగా అందరితో సమాధానంగా ఉంటాను, ఎవరిని ఏమన్నా తిట్టను అన్నాం. మనం తిడుతున్నాం, కపటంగా ఉండనన్నా కపటంగా ఉంటున్నాం. కాబట్టి దీన్ని విశ్వాసఘాతకం అంటాం. చూడండి ఏమన్నారు చూడండి, ఒకసారి వెలిగింపబడి అన్నాడు ఇక్కడ. పరలోక సంబంధమైన వరమును రుచి చూసి అంటే దేవుని గురించి అన్నీ తెలుసుకొని పరిశుద్ధాత్మలో పాలుభాగస్తులు పొంది దేవుని దివ్యవాక్యం రుచి చూసి ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. అంటే దేవుని వాక్యం ఇంతగా మరి తెలుసుకున్న తర్వాత కనుక మనం తప్పిపోతే దాని విశ్వాసఘాతకం. ఈ మాటనే చూడండి ఎక్కడ పేతురు పత్రికలోన చూపిస్తాను ఆగండి మీకు. పేతురు 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 2:21. వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగపోటు కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి అసలు తెలుసుకోపోవడం మంచిదంట. అలాగ మనం తెలుసుకున్న తర్వాత దేవునికి మాట ఇచ్చి తప్పిపోవడం కంటే దాన్ని తెలుసుకోకుండా ఉండటమే మేలంట. సిద్కియాని ఎవరికి అప్పగించాడు? అన్యుల చేతికి, శత్రువుల చేతికి అప్పగించాడు. ఎందుని బట్టి? విశ్వాసఘాతకాన్ని బట్టి. ఒక మాట చూద్దాం అక్కడే రోమాపత్రిక చూడండి, మనకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనలేకపోయారు కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. కింద చాలా మాటలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. అక్కడ శత్రువుల చేతికి సిద్కియాని అప్పగించాడు, పరరాజుకి సిద్కియాని అప్పగించాడు, కళ్ళు ఓడబెరగడానికి దేవుడు అప్పగించాడు. ఇక్కడ మనకు కూడా భ్రష్ట మనసుకి అప్పగించేస్తున్నాడు. ఎందుకు? ఒకసారి వెలిగింపబడి అనుభవపూర్వకంగా దేవుని రుచి చూచి తెలుసుకుని మరలా తప్పిపోతే భ్రష్ట మనసుకి అప్పగిస్తాడంట. కాబట్టి ఇక చాలా మాటలు ఉన్నాయి. విశ్వాసఘాతకులుగా మాత్రం మనము ఉండనేకూడదు.
ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఇస్కరియోతు యోధ అనేటువంటి వ్యక్తి, ఇస్కరియోతు యోధ అనే వ్యక్తి, దేవునికి చాలామంది శిష్యులు ఉన్నారు. చాలామంది శిష్యులు ఉంటే దేవుడు ఫిల్టర్ చేసి 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదట ఎంతమందినండి? 70 మందిని ఏర్పరచుకున్నాడు. అన్నాడు, మీరు నా శరీరం తిని నా రక్తం తాగుతాను కానీ మీకు నిత్యజీవం బ్రతకరు అన్నాడు. నిత్యజీవం లేదు, బ్రతకడు అన్నారు. అయ్యి బాబోయ్, శరీరం తినమంటున్నాడు ఏంటి బాబాయ్, ఈ బోధ మాకొద్దు, ఈ మతం మాకొద్దు బాబాయ్ అని వెళ్ళిపోయారు వాళ్ళు. అందులో 12 మంది నిలబడ్డారు. ఎంతమంది నిలబడ్డారు? 12 మంది నిలబడ్డారు. 12 మంది నిలబడితే 12 మందికి దేవుడు ఆధిక్యతలు ఇచ్చాడు. 12 మందికి దేవుడు, క్షమించండి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి, 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారము ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి? 12 మందికి ఇచ్చాడు. శిష్యులు అన్నాడు. కింద వచనంలో అపోస్తులు అన్నాడు. వారిని ఏమన్నాడు చూడండి, 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా అన్నాడా? వాళ్ళు ఎవరండి? అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వారండి. ఇస్కరియోతు యోధ కూడా దేవుని శిష్యుడు, అపోస్తులు కూడా. కింద రాశాడు కదా, చివరి లైన్లో ఉంది, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అన్నాడు. లోకావసవార్తలు అన్నాడు ఇస్కరియోతు యోధ గురించి ద్రోహియగు అన్న మాట వాడాడు. ఇస్కరియోతు యోధ గురించి ఏం రాశాడండి? ద్రోహియగు. ఇక్కడైతే అప్పగించిన యోధ అన్నాడు. లోకావసవార్తలో ద్రోహి అంటే నమ్మక ద్రోహం చేశాడు అన్నమాట యోధ. ఎలా చేశాడు? దేవుడు దెయ్యాలు వెళ్ళడానికి అధికారం ఇచ్చాడు. దేవుడు చేసిన రొట్టెలు తిన్నాడు, కూడా ఉన్నాడు. అసలు ఇస్కరియోతు యోధ ఎక్కడ వాడంటే, యేసుక్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతం అంతా తిరుగుతాడు. అక్కడ 11 మంది శిష్యులు చేసుకుంటే ఆ తర్వాత కింద సమరయ్య, కింద యోధయ ఉంటుంది. ఈ యోధయ ప్రాంతం వాడు ఇస్కరియోతు యోధ. ఒక సమరయ ప్రాంతాన్ని దాటి అక్కడికి వెళ్ళాడు. 11 మంది శిష్యులు పైనుండి ఇతను ఒక్కడెక్కడి నుంచి వెళ్ళాడు, ఆయన చేర్చుకున్నాడు ఎంత దూరం నుంచి వచ్చినా. అతనికి కూడా వాళ్ళలాగానే అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, స్వస్థపరచడానికి, రోగం నుంచి బాగు చేయడానికి ఇతనికి కూడా అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇతని కాళ్ళు కూడా కడిగాడు. యేసుక్రీస్తు ఎవరి కాళ్ళు కడిగాడండి? ఇస్కరియోతు యోధ కాళ్ళు కూడా. 12 మంది శిష్యుల్లో ఒకడన్నాడు కదా, ఆయనే పక్క పెట్టలేదు కదా. 12 మంది శిష్యుల్లో కడిగినప్పుడు ఇతని మనసులో ఏముంచుకున్నాడు? కపటం ఉంచుకున్నాడు, విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తున్నాడు. నటించి దేవుణ్ణి 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇది కదా విశ్వాసఘాతకం అంటే. అమ్మా, నువ్వు ఎక్కడ అమ్మేస్తున్నావు దేవుణ్ణి? ఎక్కడ అమ్మేస్తున్నావు? పొద్దున్న సండే స్కూల్కి చెప్తే ఇదే మాట చెప్పాను. ఒక జాంకాయకి అమ్మేస్తున్నారు దేవుణ్ణి. ఒక జాంకాయ దొంగతనం చేస్తే దేవుణ్ణి ఎంతకు అమ్మేసినట్టు? ఒక జాంకాయకి అమ్మేసినట్టు లెక్క. ఒక చుట్ట కాలిస్తే రక్షించబడి దేవునికి మాట ఇచ్చి కాల్చినట్టు చుట్ట కాలిస్తే ఒక చుట్టకు దేవుణ్ణి నువ్వు అమ్మేసినట్టే లెక్క. ఒక పాపానికి దాసరికమైపోతే చిన్న పాపం కొరకు దేవుణ్ణి నువ్వు అమ్మేసినట్టు లెక్క. ఒక అబద్ధానికి నువ్వు మాట్లాడితే నువ్వు అబద్ధానికి దేవుణ్ణి నువ్వు అమ్మేసినట్టు లెక్క. మనం యోధా గురించి చెప్పుకుంటాం, విశ్వాసఘాతకం చేశాడని చెప్పుకుంటాం. కానీ మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనకు ప్రమాణం చేసాం, ఆయనకి నిబంధన చేసాం. ఆయన నిబంధన రక్తం అన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలు చాలాసార్లు రాశాడు ఈ మాటని. ఆయన నిబంధన. అక్కడ నిబంధన నిర్లక్ష్యం పెట్టాడు సిద్కియా, ప్రమాణాన్ని పక్కన పెట్టాడు, నిబంధనని భంగము చేశాడు. మరి మనం కూడా నిబంధన చేసుకున్నాం దేవుని దగ్గర. అయ్యా, నన్ను రక్షిస్తున్నాం కాబట్టి నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నాం. మరి బ్రతుకుతున్నామా? నిబంధన ఎక్కడైనా తప్పిపోతుందమ్మా? ఏ విషయంలో తప్పిపోతున్నాం? అబద్ధం దగ్గర, నోటి మాట తూలిపోయి బూతులు మాట్లాడే దగ్గర ఎక్కడో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. కాబట్టి ఒకసారి వెలిగించబడి ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మనం కనుక తొలగిపోతే మనల్ని ఎవడంకా బాగు చేయలేడట. మనం మరణానికి అప్పగిస్తాడు, భ్రష్ట మనసుకే అప్పగిస్తాడు. అక్కడ శత్రువు చేతికి అప్పగించాడు సిద్కియాను. ఇక్కడ మనల్ని దేనికి అప్పగిస్తాడంటే మారు మనసు పొందడం అవకాశం కూడా ఉండదంట. కాబట్టి ఆలోచించేద్దాం. యోధ అర్హత లేనివాడు, వాస్తవంగా చెట్టు చివరి వాడుగా చేర్చబడ్డాడు. ఎక్కడో కింద ప్రదేశం నుంచి వచ్చినవాడు. అందరూ 11 మంది శిష్యులు పైన ఉంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన దేవుడు అతనికి ఆధిక్యత ఇచ్చాడు, అన్ని అవకాశాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు 12 మందికి. దాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడిని అప్పగించి ద్రోహి అంటే నమ్మక ద్రోహి అనే ముద్ర వేయించుకున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని, దేవునికి ఇచ్చిన మాటని ఎక్కడ తప్పిపోకూడదు. ఒకవేళ పొరపాటున తప్పిపోయినా దేవుడు మరలా క్షమించమని అడిగితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. కాబట్టి అలాగా దేవుని దగ్గర సరి చేసుకుందాం, మనల్ని మనం రిపేర్ చేసుకుందాం.
విశ్వాసఘాతకులుగా ఉండకుండా చూసుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.